హలో అండి అందరికీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అన్నదానం తినేసి ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికైతే వెళ్తున్నాము. ఆ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే అని అయితే చెప్పాను కదా. అయితే వీడియో కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే వీడియో అయితే వచ్చేస్తుంది, లాంగ్ వీడియో మొత్తం చూడండి. అయితే మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. నైట్ 9కి అయితే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే డే టైంలో అయితే నాకు కుదరలేదు కాబట్టి నైట్ టైం అయితే వెళ్తే బాగుంటుంది, మంచిగా చూసి దర్శనం చేసుకొని రావచ్చని అయితే మేము నైట్ 9కి అయితే వెళ్ళాము. చూసారా, ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. అసలు వినాయకుడి నిమజ్జనానికి అయితే వస్తున్నారు కదా అందరూ. నిమజ్జనానికి వస్తున్న వాళ్ళు తక్కువ, కానీ అక్కడ చూడటానికి వస్తున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారనమాట. అందుకోసమే ఇంత ట్రాఫిక్ అయింది. నార్మల్ టైంలోనే ట్యాంక్ బండ్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇంకా ఈ టైంలో ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. చూడండి ఎంత ట్రాఫిక్ అయితే ఉందో. పోలీసులు చాలా మంది ఉన్నారు అక్కడ. ట్రాఫిక్ క్లియర్ చేయండి అని మైక్లో అంటూనే ఉన్నారు. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. మేమైతే ఒకే బండి మీద ముగ్గురం అయితే వెళ్ళామన్నమాట. నేను, మా తమ్ముడు, మా బావ, ఇంకా మా బావ కూడా ఉన్నాడండి. అయితే చూడండి, పోలీసులు పట్టుకుంటారేమో అని అయితే భయమేసింది. కానీ ఈ 9 days అంతా ఎవరికి ఏమనరంట. జాతరలో ఆట బొమ్మలు తీసుకొని అవి ఎక్కువ సౌండ్ చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఏమనరు అనేసి. చూసారా, మేము ముగ్గురం అయితే వెళ్తున్నాము. మా బాబు అయితే పడుకున్నాడు అనమాట. మా తమ్ముడు ఎత్తుకున్నాడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడాను. ఇక ట్రాఫిక్ కొంచెం క్లియర్ చేసుకొని ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి అయితే వచ్చాము. బండి కొంచెం లాంగ్లోనే పెట్టాము, ఎందుకంటే రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కువ జనాలు ఉంటారేమో, ఇక అక్కడ నుంచి బండి మీద రావడం కష్టం అని చెప్పేసి లాంగ్లోనే పెట్టేసి మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా ఫుల్ జనాలు అయితే వస్తున్నారు. చూడండి, చాలా జనాలే వస్తున్నారు. మేమైతే కొంచెం దూరం నడుచుకుంటూనే వెళ్ళాము. మా బావ అయితే వీడియో తీసుకుంటూ వస్తున్నారు. మేమైతే వెళ్తున్నాము. మా తమ్ముడేమో మా బాబును ఎత్తుకున్నాడనమాట. చూసారా నా ముఖం ఎలా మాడిపోయిందో. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక తెలిసింది మాకు. మేము వచ్చింది 10వ రోజు నైట్ 9కి అన్నమాట. అయితే ఇక్కడ దర్శనం వచ్చేసి 9వ రోజు నైట్ 12కే అయిపోతుందంట. అప్పటి నుంచి ఇక క్లోజ్ చేసేస్తారంట. ఇక్కడ అయితే మూసేశారు, క్లోజ్ చేసేసారు, అస్సలు చూడనివ్వట్లేదు. చూసారా ఎంత జనాలు అయితే ఉన్నారో. వీళ్ళందరూ ఇక్కడ చూసి దర్శనం చేసుకుందామని వచ్చిన వాళ్ళే, అయినా కూడా అస్సలు కుదరలేదు. చూసారా, అక్కడ నుంచి తొంగి చూస్తున్నారు. అక్కడ నుంచి తొంగి చూస్తే ఏం కనిపిస్తుంది? దేవుడు అయితే అస్సలు కనిపించలేదు. మేమైతే స్టార్టింగ్లో అయితే విగ్రహం ఫస్ట్లో తయారు చేస్తారు కదా, అప్పుడైతే వెళ్ళాము. స్టార్టింగ్లోనే వెళ్ళాము, చూసాము. కానీ తర్వాత మళ్ళీ 9 daysకి వద్దామని అయితే అనుకున్నాము. కానీ మీకు తెలుసు కదా, మా బావ అయితే గణేష్ మాల వేసుకున్నారు. ఇక మాకు వెళ్ళడానికి అయితే కుదరలేదు. ఇప్పుడు 10 daysకి వస్తే అయితే క్లోజ్ చేసేసారు. 11th day అయితే మార్నింగ్ 6కే నిమజ్జనానికి వెళ్ళిపోతారని చెప్పారు. ఇక మళ్ళీ ఏమొస్తాంలే అనేసి మేమైతే వెళ్ళలేదు. ఇక రిటర్న్ అయితే వచ్చేసాము. ఎంతో ఆశగా వెళ్ళాము, దర్శనం చేసుకొని వద్దాము, మంచిగా చూసి వద్దామని చెప్పేసి. కానీ మా ఆశ మొత్తం నిరాశ అయిపోయింది. నాకైతే అసలు ఎంత బాధ అనిపించిందంటే, అయ్యో ఇంత దూరం బాబుని తీసుకొని వచ్చాను, చూడలేదే, దర్శనం చేసుకోలేదే అన్న బాధ అయితే చాలా అనిపించింది. ఇంకేం చేస్తాంలేండి, అయిపోయిందేదో అయిపోయింది కదా అనేసి ఇక మొత్తం చూసుకుంటూ అయితే వచ్చేసాము. ఈ బొమ్మలు ఇయరింగ్స్ అమ్ముతున్నారు, అన్నీ అమ్ముతున్నారు. ఇక మొత్తం చూసుకుంటూ అయితే చిన్న అయితే వచ్చేస్తున్నాం అన్నమాట రిటర్న్. ఎంతో ఆశగా వెళ్ళాము కానీ చూడలేకపోయాము. ఏంటా అని అనిపించింది. కొంచెం ముందు ఇంకా 9th day వచ్చినా బాగుండేదేమో, లేకుంటే 11th day వచ్చినా మార్నింగ్ వచ్చినా అయిపోయేదేమో, కొంచెం చూసే వాళ్ళమేమో అని అనుకున్నాము. సండే ఇవాళ సాటర్డే అయితే వెళ్దామని అయితే అనుకున్నాము మేము. కానీ సాటర్డే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కువ జనాలు ఉంటారు. ఇక చిన్న బాబుని తీసుకొని ఆ టైంలో ఏం వెళ్తాంలే అని చెప్పేసి మేమైతే 10th day అయితే వెళ్ళామన్నమాట. అయినా మాకు కుదరలేదు, చూడలేకపోయాము. ఇక ఏం చేస్తామని అయితే రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము. ఇక చూడండి, ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఇది తెలుసా మీకు అందరికీ. ఇలా చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అయితే వచ్చేస్తున్నాము.
దర్శనానికి వస్తున్నారు కదా, ఆ ట్రాలీలలో అయితే ప్రసాదాలు మిగిలిపోతున్నాయి కదా, అవన్నీ అయితే వెనక నుంచి ఇస్తున్నారు. మేమైతే తినుకుంటూ అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే ముందు పెద్ద ద్వారం, పెద్ద గేట్ అయితే పెట్టారు. ముందు నుంచి పోనీయట్లేదు, పక్క నుంచి వెళ్తున్నారు అన్నది మా డిస్కషన్. చూసారా, ఇదైతే మేము చూసుకుంటూ ఇక మంచిగా వచ్చేసామన్నమాట. నైట్ టైంలో అయినా ఇంత దూరం దర్శనం దొరకలేదు. మీరు ఎవరైనా ఖైరతాబాద్ దర్శనానికి వెళ్ళారా? మీకు దర్శనం అయిందా? అయితే నాకు కామెంట్ చేసేయండి. ఏమైతే చూడలేకపోయాము. ఇక ట్రాలీలలో ప్రసాదం ఇస్తుంటే తినుకుంటూ అయితే మంచిగా మాట్లాడుకుంటూ అయితే వచ్చేసామన్నమాట. ఇంకేం చేస్తాము, అంతేలేండి. మనకు రాసి లేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి. ఇక వచ్చేస్తున్నాం అన్నమాట రిటర్న్. మేమైతే రూమ్కి వచ్చేసరికి మాకైతే 12:31 ఆ టైం అయితే అయిపోయింది. వచ్చి రాగానే ఇక మేమైతే పడుకున్నామన్నమాట.